నమస్కారం. గోపాల్ సాముద్రికం వీక్షకులకు పునఃస్వాగతం. మనం గత ఎపిసోడ్లో సాముద్రిక శాస్త్రంలో అనేక విషయాలు చర్చించుకుంటూ హృదయరేఖ, ఈ హృదయరేఖ, హార్ట్లైన్, ఆత్మరేఖ, దీనికి ఈ విధమైన పేర్లుంటాయి. ఈ హృదయరేఖ గురించి మనం హృదయరేఖ మీద వచ్చే మార్పుల గురించి చాలా విషయాలను మనం చర్చించుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ హృదయరేఖ బుధస్థానంకు దిగువ నుంచి గురుస్థానం వైపు, కొంతమంది ఇటు నుంచి ఇటు అని మతభేదం ఉన్నా మనం మాత్రం అనేక మంది శాస్త్రవేత్తలు పరిశీలించిన తరువాత బుధస్థానముకు దిగువల నుంచి గురుస్థానముకు చేరితేనే అది ఖచ్చితమైన ఫలితాలను తెలియజేస్తుందని ఈ విధంగానే మనం లెక్కలు కడుతున్నాము. ఇప్పుడు ఈ హృదయరేఖ కొంతమందిలో బుధస్థానము నుంచి ప్రారంభమయ్యి ఇలా గురుస్థానము చేరుతూ ఉంటుంది. అంటే ఇక్కడ లుప్తమైంది. ఇక్కడ ప్రారంభం కనిపించి కొంత తెగినట్టు అనిపించి కూడా కొంతమందిలో ఇలాగా గురుస్థానం వరకు చేరవచ్చు. ఇటువంటి హృదయరేఖ కలిగినటువంటి వ్యక్తులు కొన్ని గ్రంథాల్లో కొంతమంది ఇలా ఉంటే హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు వస్తాయని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కాదు, అది ఆరోగ్యము, గుండె జబ్బులకి దీన్ని మనం ప్రతీకగా చూడకూడదు. ఇక్కడ బుధస్థానము గనక ఇటువంటి హృదయరేఖ కలిగినటువంటి వ్యక్తులు హృదయము, ప్రేమ, కరుణ, ఇవి గురుస్థానం వైపు ఈ రేఖ వెళుతుంది కనుక మనం వీటిని మెండుగా కలిగి ఉంటారని మనం తెలియచేసినా, అయితే ఇక్కడ లుప్తమవటం వలన ఈ వ్యక్తులకి, ఇటువంటి హృదయరేఖ కలిగినటువంటి వ్యక్తులకి ధనము మీద ఎక్కువ అపేక్ష కలిగి ఇతరులను ప్రేమించిన, అభిమానించిన, అది బంధుత్వంలో కావచ్చు, బయట సంబంధ బాంధవ్యాల్లో కావచ్చు, ఇటువంటి ఇది కనిపించినటువంటి, ఈ రేఖ కనిపించినటువంటి వ్యక్తులు ఈ ప్రేమను, అభిమానాన్ని, ఆప్యాయతను అన్నిటినీ కూడా ధనరూపకంగా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఆ ప్రేమను కూడా ఉపయోగించుకుని ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. మరికొంతమంది చేతుల్లో ఈ హృదయరేఖ, ఇది కుజస్థానము. ఈ కుజస్థానము నుండి కూడా గురుస్థానము వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మధ్యలో ప్రారంభం కావచ్చు, లేదా కుజస్థానమును అంచు నుండి కూడా ప్రారంభం కావచ్చు. ఈ విధంగా కుజస్థానము నుండి హృదయరేఖ గురుస్థానము చేరుతున్నటువంటి వ్యక్తులు సాధారణంగా ఉద్రేక స్వభావులయ్యి ఇతరులను ఇబ్బంది పడేటువంటి ప్రవర్తన కలిగి వీరితోటి సంబంధ బాంధవ్యాలు కలిగిన వాళ్ళని భయభ్రాంతులను చేస్తూ అస్థిరమైనటువంటి భావాలు కలిగి విపరీత ఆలోచనలు, విపరీత ధోరణులకి వీళ్ళు తరచూ విపరీత ధోరణితోటి ప్రవర్తిస్తూ ఉంటారు, ఇతరుల్ని భయపెడుతూ ఉంటారు. ఇటువంటి వ్యక్తుల్ని కొంచెం జాగ్రత్తగా మనం గమనించి, ఈ రేఖ ఉన్నటువంటి వారు కూడా తమ యొక్క స్వభావాన్ని తెలుసుకుని కొంతవరకు దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. ఇది ఒక
వ్యతిరేక భావం కలిగేటువంటి హృదయ రేఖగా మనం చెప్పొచ్చు. కొంతమంది చేతుల్లో సరైనటువంటి ప్లేస్లోనే ప్రారంభమైన మెరకగా, అంటే లోతు ఉండదు, ఇలా వెడల్పుగా, మెరకగా, వెడల్పుగా, కాంతి విహీనంగా, అంటే ఏ రేఖైనా సరే లోతు కలిగి ఉంటే, బాగా లోతు కలిగి ఉంటే కాంతివంతంగా కనబడుతూ ఉంటుంది. ఇది మెరకగా ఉండి పాలిపోయినట్టు, అంటే కాంతి ఏమీ లేనట్టు, ఇలా పాలిపోయినట్టు ఉండి, ఇలా పీచులు రేగినట్టు విడిపోయినట్టు ఉంటే, ఇటువంటి హృదయరేఖ కలిగినటువంటి వ్యక్తులు బలహీనంగా ఉంటూ శారీరకమైన హృదయ సంబంధమైనటువంటి బలహీనతలు కలిగి చెంచల మనస్కులై ఉంటారు వీళ్ళు. దీనికి తోడు ఇతర రేఖల్ని మనం గమనించినప్పుడు, అంటే ఈ శిరోరేఖ, జీవిత రేఖను కూడా మనం గమనించాలి. శిరోరేఖ కూడా బలహీనంగా ఉండి జీవిత రేఖ కూడా బలహీనంగా ఉంటే ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులు దీర్ఘకాలంగా అనారోగ్యంతో, బలహీనమైనటువంటి రక్తనాళాలు, నాడులు, నాడీ వ్యవస్థ బలహీనంగా ఉండి, ఇలా ఉండటం వలన వీరి యొక్క మనోభావాలు చంచలంగా ఉండి, వీరు ఇతరుల్ని ప్రేమించడం మాట ఎలా ఉన్నా వీరి మీద మమకారం చూపెట్టి ప్రేమ చూపెట్టే వారిని కూడా వీరు ద్వేషిస్తూ తరచు స్నేహితుల్ని, బంధాలని మార్చుకుంటూ అస్థిమితంగా వీరి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కొంతమంది చేతుల్లో హృదయరేఖ గొలుసులాగా, అంటే ఇక్కడ ప్రారంభమైన చోట అక్కడి నుంచి ఇలాగా గొలుసు మాదిరి, ఈ గొలుసు గట్టిగా ఉన్నప్పుడు ఇవన్నీ ఐలాండ్స్ అంటాం మనం. సహజంగా ఏ రేఖ పైనైనా సరే ఒక మధ్యలో ఇలా లూప్ కింద వచ్చినప్పుడు, ఐలాండ్ కింద ఉన్నప్పుడు అది దాని యొక్క బలహీనతను తెలియజేస్తుంది. ఈ మొత్తం రేఖంతా కూడా ఇలాగ లూప్స్ కింద, ఐలాండ్స్ కింద ఉన్నప్పుడు దాని యొక్క బలం తగ్గిపోయి ఇటువంటి రేఖలు ఉన్నటువంటి వ్యక్తులు ఈ మిగిలినటువంటి రేఖలు కూడా కొంచెం అస్పష్టంగా ఉంటే అనారోగ్యము, రక్తహీనత, తర్వాత గుండె రక్తనాళాల యొక్క కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం అనేటువంటిది తరచూ జరుగుతూ ఉంటుంది. ఇక కొంతమంది చేతుల్లో ఇలాగ గొలుసులా ఉండి మరల మధ్యలో తెగినట్లు కూడా ఉంటుంది. ఇటువంటి వారు తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. అలాగే రిలేషన్స్ కూడా అంతగా సంబంధ బాంధవ్యాలను కూడా కొనసాగించలేరు. ఏదో రకమైనటువంటి న్యూనతాభావంతో ఉంటారు వీరు. మనం మనిషిని చూసినప్పటికే వెంటనే ఆత్మన్యూనతాభావంతో అందరికీ కొంచెం దూరంగా ఉంటూ నలుగురిలోనూ కలవలేక అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఇటువంటి వ్యక్తుల్ని చూసినప్పుడు, ఈ రేఖను చూసినప్పుడు స్త్రీలైనా పురుషులైనా రెండు చేతుల్లోనూ, కుడి ఎడమ చేతుల్లో ఉండేటువంటి రేఖలను మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన రేఖలను కూడా, జీవిత రేఖ, శిరోరేఖ, అదృష్ట రేఖ అన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. తీసుకుని
ఇలా ఉన్నప్పుడు మిగిలిన రేఖల యొక్క బలం బాగుంటే కొంతవరకు వాటిని వాళ్ళు నియంత్రించుకునేటువంటి శక్తి కలుగుతుందనేటువంటిది మనం చెప్పొచ్చు. కొంతమంది చేతుల్లో ఈ హృదయరేఖ గొలుసు వలె ఉండి శిరోరేఖ బలహీనంగా అంటే కనిపించినట్టుండి వేళ్ళు పొడవుగా ఉండి ఈ పై వేళ్ళు బాగా కొంతమంది సన్నగా పొడవుగా ఉంటాయి. ఈ చేతి యొక్క మందం కూడా తక్కువగా ఉంటుంది. ఇలా ఉన్నట్టు ఇప్పుడు బొటన వేలు మాత్రం పొట్టిగా ఉండి దృఢంగా ఉండి ఈ వేళ్ళు పొడవుగా ఉంటాయి. ఈ రేఖ పలుచగా ఉండి గొలుసులా ఉండి ఈ రేఖ పలుచగా ఉండి ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు ప్రధానంగా అస్థిరమైనటువంటి భావాలు, ప్రేమ, కోపము, కొంతసేపు వెంటనే ఎక్కువ ప్రేమను కల్పిస్తూ ఉంటారు, వెంటనే వారి మీద కోపగించుకుంటూ ఉంటారు. ఆరోగ్యం కూడా కొంతసేపు ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపిస్తారు, కొంతమంది ఏదో అనారోగ్యం ఉందని ఫీల్ అవుతూ ఉంటారు. కొంతసేపు అల్లరి చిల్లరిగా ఉంటారు, కొంతసేపు మూడీగా ఇతరులకు దూరంగా వెళ్ళిపోయి ఏకాంతంగా ఉంటారు. ఇలాగా అస్థిరమైనటువంటి అంటే శిరోరేఖ, హృదయరేఖ రెండు కూడా బలహీనపడ్డాయి. ఇక్కడ జీవితరేఖ ఉన్నప్పుడు కొంతవరకు కూడా ఆరోగ్యాన్ని మళ్ళీ పొందుతూ మరల కోల్పోతూ ఈ అస్థిరమైన భావాలతోటి వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులు కొన్ని సాధనలు, ఆరోగ్యపరమైనటువంటి కొన్ని నియమాలు వీటిని ప్రాక్టీస్ చేయటం ద్వారా కొంతవరకు సహజంగా మన కర్మానుసారం వచ్చినటువంటి వీటిని నియంత్రించుకొని మన జీవితాన్ని మళ్ళీ మనం పునర్జీవితం అంటే రీఫార్మేషన్ చేసుకోవచ్చు. ఈ శాస్త్రము తెలుసుకోవడం ద్వారా మనలో ఉండేటువంటి బలాలని, బలహీనతల్ని హృదయరేఖను ప్రత్యేకంగా మనం గమనించడం ద్వారా రిలేషన్స్, ప్రేమ, ఉద్రేకము, ఇతరుల మీద మనం ప్రవర్తించేటువంటి తీరు, ఇతరుల నుంచి మనం పొందేటువంటి వాటిని మనం ఎలాగ రిసీవ్ చేసుకుంటున్నాము, ఇటువంటివన్నీ కూడా మనం గమనించడానికి హృదయరేఖ మనకి చాలా దోహదపడుతుంది. అంచేది ఈ హృదయరేఖ హార్ట్ లైన్ దీనిలో ఇంకా మరికొన్ని విషయాల్ని మళ్ళీ మనం ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకుందాము. దీన్ని పూర్తిగా తెలుసుకోవటానికి ఈ శాస్త్రాన్ని మనం అన్వయం చేసుకోవటానికి వీక్షకులు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఖాళీ ఉన్నప్పుడే వినండి, కొంత సమయాన్ని కేటాయించండి, మీ గురించి మీరు కొంత సమయాన్ని కేటాయించుకోండి. మీ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులకి వారి యొక్క హస్తము ఏ విధంగా ఉందో తెలుసుకుని వారికి కూడా తగిన సూచనలు ఇవ్వటానికి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఏదైనా మీకు మీ హస్తాల్లో ఈ రకమైనటువంటి లక్షణాలు కనిపించినప్పుడు మీరు దాన్ని పూర్తిగా అవగాహన చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు మీకు దాన్ని క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుచేతనంటే ఈ మీడియా, మన సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఇది ఒక అంటే ఖచ్చితమైన విషయాన్ని చెప్పే వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది. ఏదైనా చెప్పేయచ్చు, ఏదైనా మనం టెక్నాలజీ మనకు వచ్చు, అందుబాటులోకి వచ్చిందన్న వాళ్ళకి సులువుగా అనిపిస్తుంది. ఏదో ఒకటి మాట్లాడేయచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. అంటే ఇది శాస్త్రీయంగా దాన్ని మనం రుజువు చేయాలంటే ఎంతో పరిశోధన చేసి, ఎన్నో గ్రంథాలను మనం రిఫర్ చేసి, ఎన్నో
హస్తాల్ని పరిశీలించాలి ముఖ్యంగా. దీనికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ థియరిటికల్ నాలెడ్జ్. అంచేత మీ హస్తాన్ని మీరు పరిశీలించుకోండి. వెంటనే ఆవేశపడి ఆ నిర్ణయానికి వచ్చేకండి. మిగిలిన పారామీటర్స్ అన్నింటినీ కూడా దీంట్లో ముఖ్యంగా ఆరోగ్య విషయంలోనూ, మన హృదయము, మనస్సు, బుద్ధి వీటిని మనం అంచనా వేసే విషయంలోనూ అన్నిటినీ పరిగణలోకి తీసుకోండి. మీ సాధ్యమైనంత వరకు అన్ని ఎపిసోడ్లు పూర్తిగా వినటానికి ప్రయత్నం చేయండి, కాస్త ఓపికగా. ఇంచేతనంటే మనం అనేక సందర్భాల్లో రకరకాల విషయాల్లో సమయాన్ని ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం. షికారుకు వెళ్ళి, సినిమాలకు వెళ్ళి, పొలిటికల్గా అనేక న్యూస్లను చూస్తూ అవాకులు చవాకులు పేరేవాటిని వాటిని మనం ఆనందిస్తూ ఉంటాము. దానికంటే మన విషయాన్ని తెలుసుకోవడానికి, మన అరచేతిలో ఏముందో తెలుసుకోవడానికి కొంతవరకు ప్రయత్నం చేయండి. విన్నవాటిని వెంటనే మనం మన మనసులోకి తీసుకోక్కర్లేదు, వెంటనే అమలు చేయక్కర్లేదు. ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు. నమస్కారం. మరొక ఎపిసోడ్లో మరికొంత సమాచారాన్ని మళ్ళీ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు.